ఆరోపణలు చేసుకుంటా ఉన్నాయి. నిజంగానే మరి బోట్లతోటి గుద్దించి ఆ ప్రకాశం బ్యారేజీని కూల్చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? నిజంగా అటువంటి ప్రక్రియ జరిగిందని మీరు అనుకుంటున్నారా? నిజంగా అసలు ఏపీలో రాజకీయాలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అంటే కుట్ర చెయ్యాలి అని అనుకుంటే ఎవరైనా ఉమ్, ఎంతటి కుట్రకైనా దారి తీస్తాయి పరిస్థితులు. తీస్తాయి, అవును. కానీ ఇక్కడ ఉమ్, ఉమ్, అనుమానం వచ్చే విధంగా ఈ యొక్క పడవల విషయం మనకు కనిపిస్తున్నది, కానీ ఉమ్, స్పష్టంగా కుట్ర ఉంది అని కనిపించడం లేదు ఇంకా ఇప్పటికీ. ఓకే. ఒక అనుమానం మాత్రం ఉన్నది. ఓకే. ఆ అనుమానం ఏంటి అంటే రెండే విషయాలు. ఉమ్, ఒకటి, లంగరు వేసినటువంటి అంత పెద్ద పడవలు ఉమ్, ఎలా కొట్టుకొని వస్తాయి, అవును. అది మెయిన్ అనుమానం. వదిలిపెట్టేటివి కొట్టుకొచ్చినవి కావు అని. ఉమ్, ఆ, ఉమ్, ఇప్పుడు లంగరేప్పుడు పడవల యజమాని విజయవాడలో ఉండొచ్చు, హైదరాబాద్ లో ఉండొచ్చు, అది పక్కన పెడదాం. ఉమ్, ఆ పడవలు నడిపేటువంటి వాళ్ళు అందులో ఉచితానికి కూలికి పనిచేస్తున్నారు అనుకో. ఉమ్, కానీ అనుభవం ఉన్న వాళ్ళే ఆ పడవలు నడపగలుగుతారు, అంత పెద్ద పడవలు. అవును. అనుభవం ఉన్నటువంటి పడవ నడిపే వాళ్ళు లంగరు వేయడానికి ఉమ్, పూర్తి అనుభవం ఉంటుంది వాళ్ళకు. ఇంత పెద్ద ఫ్లో వాటర్ ఉన్నప్పుడు ఉమ్, ఎలా దానికి లంగరు వేయాలి, ఆ రాడు ఎన్ని దించాలి, ఎన్ని దారాలతో కట్టాలి ఉమ్, అనేటువంటిది వాళ్ళకి పూర్తి అవగాహన ఉంటుంది. అవి కొట్టుకుని పోకుండా వాళ్ళు మామూలుగా లంగరు వేస్తారు. అవును. కానీ ఇక్కడ ఎందుకు కొట్టుకొని వచ్చాయి, లంగరు సరిగా ఎందుకు వేయలేదు అనేది ఒక అనుమానం. రెండోది ఏమనుమానం క్లియర్ గా, ఉమ్, పడవలకి వైఎస్ఆర్సీపీ రంగులు ఉన్నాయి. రంగులున్నాయి, అవును. ఉమ్, ఈ రెండు కారణాలు అనుమానం వచ్చే విధంగా మనకు కనిపిస్తాయి, అనుమానాన్ని బలపరుస్తున్నాయి. ఆ ఉమ్, కనపడుతున్నప్పుడు ఉమ్, సరే ఆ పడవలు ఎవరివి అని పోలీసుల యొక్క ప్రాథమిక దర్యాప్తులో అవి వైఎస్ఆర్సీపీ వాళ్ళవే, ఉమ్, ఇసుక అక్రమ రవాణాకు చాలా రోజుల నుంచి వాడారు ఉమ్, అని చెప్పి అవి కొంత ప్రాథమిక దర్యాప్తులో విషయం వెల్లడి అయ్యింది. ఉమ్, అయితే ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఉమ్, ఆ ఇద్దరి మీద అనుమానంతో అరెస్ట్ చేశారు, ఓకే. ఎఫ్ఐఆర్ కట్టారు. ఉమ్, ఎఫ్ఐఆర్ లో కుట్ర జరిగింది అనేటువంటి అంశాన్ని పేర్కొనలే ప్రస్తుతం. ఉమ్, ఏం ఉమ్, పేర్కొన్నారు, నెగ్లిజెన్సీ అనేటువంటి పదం వాడారు ఎఫ్ఐఆర్. ఓకే. నెగ్లిజెన్స్ సరే, అనే పదం వాడారు భవిష్యత్తులో అంతే. కుట్ర చెప్పనివ్వండి, భవిష్యత్తులో గిన కుట్ర ఉందని తేలితే ఉమ్, ఆ సెక్షన్లు మారుస్తారు, అది జరిగేది జరుగుతుంది. అవును. అది ఎవరు కుట్రదారులైనా కూడా సెక్షన్లు మారుస్తారు, అరెస్ట్ చేస్తారు, విచారణ తర్వాత జరుగుతుంది. ఉమ్, అంటే ప్రైమాపసిలోనే కుట్ర ఉంది అని ప్రభుత్వం భావించలేదు. ఉమ్, కేవలం అది అంటే యాదృచ్ఛికంగా జరిగింది అనేటువంటి పదాలు అందులో వాడారు ఎఫ్ఐఆర్ లో. ఉమ్, మరి ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలి కేసు. ఉమ్, ఇప్పుడు రాజకీయంగా మారిపోయింది, అంటే బురద రాజకీయం స్టార్ట్ అయిపోయింది. అవును. ఉమ్, ఇవాళ ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా 2-3 రోజుల నుంచి చెప్తున్నారు, ఈ రోజు ఆయన కూడా అరే బాబు ఆ పడవలకు తెలుగుదేశం జెండాలకు కట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఉమ్, సంబరాలు చేసుకున్నారు కాబట్టి అవి తెలుగుదేశం వాళ్ళు చేసి ఉంటారని మేము అనాలనా అని ఆయన అంటాడు. ఉమ్, అది రాజకీయం స్టార్ట్ అయిపోయింది. ఉమ్, సరే, ఇప్పుడు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కూడా ఇది కుట్ర జరిగి ఉంటుంది అని అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఆయన మాట్లాడుతుంది. అయితే పోలీసులు ఇప్పటి వరకు నోరు విప్పలే దీని మీద. అవును. అలాగే అలాగే వాళ్ళిద్దరు కూడా ఎవరినైతే అరెస్ట్ చేశారో ఉమ్, వాళ్ళని 24 అవర్స్ లోనే కోర్టులో హాజరుపరిచారు. ఉమ్, అంటే వాళ్ళని పూర్తిగా ఇంట్రాగేషన్ చేయలేదు. ఉమ్, ఇంట్రాగేషన్ కోసం కోర్టును అడిగారు, ఉమ్, మాకు వాళ్ళని మాకు అప్పగించండి అని. ఉమ్, ఇప్పుడు వాళ్ళ యొక్క రిమాండ్ రిపోర్టులో ఏమైనా కుట్ర జరిగింది, ఇదిగో వీళ్ళు చూశారు, లేకపోతే వీళ్ళు చేశారు, లేకపోతే పలానోళ్ళు చెప్తే వీళ్ళు చేశారు అనేటువంటి అంశాలు ఉన్నాయో లేదో ఓకే. ఆ యొక్క రిమాండ్ రిపోర్టు బయటికి అయితే రాలేదు ఇప్పటి వరకు. అంటే నా దృష్టికి కూడా రాలేదు, ఒక ఎవరన్నా మన వాళ్ళ దృష్టికి వచ్చిందో రానప్పుడు ఇప్పుడు నీకు సాక్ష్యం లేకుండా
ఆధారాలు ఏమీ లేకుండా కుట్ర జరిగింది అని కేసు ఎస్టాబ్లిష్ చేయడము చాలా కష్టం, అంత ఈజీ కాదు. ఓకే. ఈ యొక్క లంగరు వేయడములో పొరపాటు జరిగిందని చెప్పినా, ఉమ్, లేదు వైఎస్ఆర్సీపీ రంగులున్నాయని చెప్పినా, ఉమ్, లేదు పడవల యజమానులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని చెప్పినా, ఉమ్, అవి అంత సులభంగా కోర్టులో సాక్ష్యాలుగా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉండదు. ఉమ్, క్లియర్ ఎవిడెన్స్ కావాలి. కావాలి. కావాలి అంటే ఆ పడవ నడిపిన వాళ్ళు, ఆ లంగరు వేసిన వాళ్ళు, ఉమ్, అలాగే ఇప్పుడు దొరికిన వాళ్ళకు సంబంధం ఏమిటో ఎవరైనా అప్రూవల్ గా మారి ఇదిగో ఇలా జరిగింది, ఉమ్, మేము కావాలని వదిలిపెట్టాము అని వాళ్ళు అని చెప్పగలిగితే మాత్రము కేసు ఎస్టాబ్లిష్ అవుతాడు. ఓకే. ఒకవేళ అలా అవుతుందేమో తెలియదు మనకు, ఎందుకంటే ఉమ్, ఇన్వెస్టిగేషన్ అన్నది పర్ఫెక్ట్ చేయకపోతే అబాస్ పాలవుతుంది పోలీసు గాని గవర్నమెంట్ గాని. అవును. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి ఉమ్, మంచి అవకాశం ఇచ్చినట్టు అయితే అదే లేచి కూర్చుంటాడు ఆయన. నిందేసినంత ఈజీ కాదు. ఇప్పుడు వినండి, ఉమ్, ఉమ్, అసలు తొందరపడి తెలుగుదేశం నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ కుట్ర ఉందని ఎందుకు చెప్పాలా, అవసరం ఏముంది? ఒకవేళ ఉంది అనుకోండి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, వాళ్ళు చెప్తారు. ఉమ్, ఇంకా వాళ్ళకి సమాచారం రానివ్వండి, 4 రోజులు ఆగండి. ఉమ్, మీరెందుకు తొందరపడి చెప్పాలి? మీరు తొందరపడి చెప్తే ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన తొందరపడి చెప్తున్నాడు, ఉమ్, అది రాజకీయం మారిపోతున్నది. ఉమ్, ఇక్కడ ఒకవైపు వరదలు బాధితులకు సహాయ పనులు, ఇందులో నిమగ్నమై ఉన్నటువంటి అధికార యంత్రాంగము, రాజకీయ నాయకులు, అంటే అది ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు, మంత్రులు అందరూ ఉన్నప్పుడు ఉమ్, అది పోలీసులు కేసు కట్టిన తర్వాత, అరెస్ట్ చేసిన తర్వాత ఆ దర్యాప్తు జరుగుతూ ఉంటుంది. అవును. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా చెప్పించి ఉండాల్సింది. ఉమ్, ఈ తొందరపడి చెప్పారు, ఏదో అనేశారు, కుట్ర ఉంది అంటే. ఉమ్, ఎంతటి కుట్రకైనా పాల్పడేటువంటి మనస్తత్వము జగన్మోహన్ రెడ్డి గారిది అని ఉమ్, చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్తున్నాను. అదే. ఓకే, ఉమ్, ఓకే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కాదు, లేదా ఆయన మనుషులకు కానీ ఉమ్, ఒకవేళ అది కుట్రగా భావించి ఆ విధంగా చేపించారు అని ఆరోపణలు చెప్తూ ఉంటే, ఉమ్, కాదండి, ఒక మనిషి అన్నవాడు ఉమ్, ఇంత ప్రమాదకరమైన కుట్ర పన్నాల్సిన అవసరం ఏముందండి? పన్నుతాడు అట్లా? ఉమ్, అరే, లక్షలాది మంది చనిపోయేటువంటి ఉమ్, ఒక 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 భారీ ప్రాజెక్టును డ్యామేజ్ చేస్తాడా? ఉమ్, చేయాలని అసలు కోరుకుంటాడా? ఉమ్, చెయ్యాలని కుట్ర పన్నుతాడా? అసలు మనిషేనా? ఉమ్, ఒకవేళ అలాంటి ఆలోచన చేస్తే అది జరిగే పనేనా? చేయగలుగుతా? అసలు చెయ్యాలని మనిషిలోకి ఆలోచన ఎలా వస్తుంది? అసలు ముందు ఉమ్, బుద్ధిన ఆలోచన చేస్తాడు రాజకీయాల్లో. ఉమ్, ఎవరండి? ఇప్పుడు నీకు చంద్రబాబుకు సరిపోకపోవచ్చు, ఉమ్, నువ్వేదైనా చంద్రబాబును చేశావు అంటే అది వేరే అంశము. ఉమ్, ఇప్పుడు మా కడప జిల్లాలో ఫ్యాక్షన్ ఉంటది, ఉమ్, చంపాలి అనుకుంటే అవతలని రకరకాలుగా ప్రయత్నాలు చేసి చంపేస్తారు. ఉమ్, అది వ్యక్తిగతం కక్ష, అవును. వ్యక్తిగత కక్ష అంటారు దాన్ని. ఉమ్, అలా అని చెప్పి ఎవరినో చంపాలా అని చెప్పి దారిని పోయేటువంటి వాళ్ళందరినీ కూడా చంపాలి, అడ్డం వస్తే వాళ్ళని కూడా చంపాలని అనుకోరు. చూడండి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దాడి చేశారు అనుకుందాం, ఉమ్, భార్య ఉన్నా పిల్లలు ఉన్నా వాళ్ళని కొట్టను కూడా కొట్టను, ఎవరిని చంపాలనుకో వాడిని చంపి వెళ్ళిపోతారు, తెలుసా? ఆ, ఓకే. ఉమ్, అది కక్ష అంటే. ఉమ్, అది ఏమైనా ఉందేమో, ఒకవేళ మా నేచర్ కడప జిల్లా కాబట్టి బ్లడ్ లో ఉందేమో అనుకుందాము ఉమ్, ఒక నిమిషం. ఉమ్, చంద్రబాబు మీద ఉమ్, సామాన్య ప్రజలు ఏం చేశారంటే, 1,00,000 మంది ఇంకో 3 పైన ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి తీసుకొస్తే ఆయన ఒరిగేది ఏంటి చెప్పండి, నాకు అర్థం కాలేదు. అవును. ఓకే, ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు అయింది అంటే ప్రభుత్వము పడిపోతుంది, లేకపోతే దిగిపోతుంది, మళ్ళీ నేను అధికారంలోకి వస్తా అంటే వచ్చేస్తావా నువ్వు? 162 మంది ఉన్నటువంటి దాంట్లో ఎంత పెద్ద ప్రమాదం ఏం జరిగినా కూడా ఒకవేళ చంద్రబాబు రిజైన్ చేస్తే ఇంకొకరు ముఖ్యమంత్రి అవుతారు, కానీ ప్రభుత్వం వస్తుంది రాదు కదా, రాదు కదా, ఎట్లా వస్తుంది? రాదు కదా. మరి అట్లాంటి దుర్మార్గమైన పనికి పాల్గొంటాడా? దేశ విద్రోహం అది. ఒక నీటి పారుదల ప్రాజెక్టు జాతీయ సంపద, అది జాతీయ సంపదను నాశనం చేయాలని చూస్తే దేశ విద్రోహ చట్టం వస్తుంది. అందుకనే దేశద్రోహం కేసు అంటున్నారు, అందుకనే దేశద్రోహం కేసు పెట్టాలంటున్నారు ఆయన మీద. అవును, ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు ఏమైనా పెట్టాలనని పెట్టుకొని, కానీ నేనేం చెప్తున్నానంటే మీ